హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన ఛానల్లో డాన్ సీజన్ 2 మాంగాను అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. డాన్ సీజన్ 2 అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి. ఒక మంచి హిలేరియస్ కామెడీ థ్రిల్లింగ్ యానిమేని చూసినట్టు ఫీల్ అవుతారు. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ నుంచి ఎన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెరుగుతాయి. అలానే నువ్వు కొట్టే ఆ ఒక్క లైక్ నాకు ఇంకెన్నో వీడియోస్ చేయడానికి బూస్ట్ ఇస్తుంది. సో లైక్ చేసుకోండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేశాను. సీన్ ఓపెన్ చేస్తే ఓపెనర్ని అలా కిస్ పెట్టి పట్టుకొని ఉన్న ఆ కొత్త పిల్లని చూసి మన మోమో పిచ్చెక్కిపోతుంది. మన మోమో ఆ పిల్ల మీద పడిపోయి రౌండప్ చేస్తుంది మన మోమో. ఓసి దొంగ ముఖందానా, నువ్వే కదే కైజు షూట్ వేసుకుంది. అసలు ఎందుకు వచ్చావే పిల్ల? ఒక్కరని మేడ దీనికి ఎలా పట్టుకున్నావు? నిజం చెప్పు, లేకపోతే నువ్వు ఈరోజు చెంచలు కూడా జైలుకు పంపిస్తా. మన ఏలియన్ పిల్ల, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, చెత్త మొహందానా అని దానిలా గురించి అంటుంది. మోమోకి వచ్చిన కోపాన్ని చూసి పక్కనే ఉన్న చెంటగాడు దెబ్బకి షాక్ అయిపోతాడు. కొంచెం కూల్ అవ్వు, ఆమె ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది కదా, వీళ్ళు కొంచెం నువ్వేంట్రా దానికి సపోర్ట్ చేస్తున్నావు, నిన్ను చంపేసినావు అనుకుంటా. ఏ బాబాయ్ అలా అంటుందట, గోల్డ్ బాల్ కోసం ఆమెను అడగాలి కదా, అందుకే చెప్తున్నాను. ఏసే మాత్రమే కాదు, ఒకరన్ను కూడా ఎక్కేయడం స్టార్ట్ చేసింది. ఏంట్రా ఒకరన్ ఆమెకి కిస్ పెట్టిందని ఆమెకు సపోర్టా? హ్యాపీగా ఉన్నట్టున్నావు కదరా. అయ్యో మిస్ అయ్యాసి, మీరు అనుకున్నా ఏమీ లేదు, నేను నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యాను. ఆమె సడన్ గా నాకు కిస్ చేస్తుందని నాకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుందా? నేనంటే నాకు నీతో ఏ సంబంధం లేదు. అయ్యా ప్లీజ్ మిస్ అయ్యాసే వినండి, ఐఎమ్ సారీ ప్లీజ్, బ్రహ్మది కాపాడరా. అయ్యాసే కోపంగా వెళ్ళిపోయాక మన గ్యాంగ్ ఇప్పుడు ఒకటి చేయాలని డిసైడ్ అయ్యారు. ఆమెతో ఎలా మాట్లాడాలని ఆలోచించుతుండగా కూడా ఇప్పుడు మన మధ్య గొడవలొద్దు, టార్గెట్ ఆ పిల్ల ఏలియన్ లాంగ్వేజ్ క్లియర్ చేయడం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నా యూనిఫామ్ అలా గట్టిగా పట్టుకో. పిల్లేమో కైజు హెడ్ లోపల నుండి ఒకరిని క్యూట్ గా చూస్తుంది. ఏంట్రా దీన్ని చూస్తే యాక్చువల్ లాగా ఉంది, ఇది క్యూట్ ఏలియన్ కదరా. చోటాక కూడా మై ఫ్రెండ్, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? అక్కడికి మన వాళ్ళకి బాగా తెలిసిన మిస్టర్ మ్యాన్చెస్టర్ వచ్చాడు. రే ఎవరా ఈయన మిడిల్ ఏజ్ అంకుల్లా ఉన్నాడు, ఏలియన్ అంటారేంటి? ఎవర్రా అంకుల్? ఐఎమ్ మ్యాన్చెస్టర్. ఎర్త్కి వచ్చినప్పుడు ఈ ట్రాన్స్లేటర్ గ్లాసెస్ ని వాడాను, ఇది కొంచెం వర్కౌట్ అవుతుంది. ట్రాన్స్లేటర్ ముస్టాస్ అండ్ గ్లాసెస్ షూట్ ని మన హోమ్ లోకి తొడిగారు. సీన్ మొత్తం కామెడీ అయిపోయింది. ఈ ఇంట్లో ఇది ఏం చేసి నేసం బ్యాచా? ఆమె అలా నవ్వకుండా ఆమె ఫీల్ అవుతుంది. వీళ్ళంతా కలిసి ట్రాన్స్లేటర్ తో మాట్లాడదామని స్టార్ట్ చేశారు. ఒకరోనేమో దగ్గరకు వచ్చాడు. నేమ్ ఈస్ టక్కకూర. వాట్ ఈస్ యువర్ నేమ్? వాముల. వాముల ఓ వాములకి ఇంకా రేంజ్ పౌస్ బేబీ డాండెడ్ అండ్ డాన్సింగ్. ట్రాన్స్లేటర్ ఇంకా 100% కనెక్ట్ కాలేదు. చిన్న చిన్న వర్డ్స్ చేస్తున్నాయి. కేమ్ ఫ్రమ్ పవర్ఫుల్ పర్సన్. పవర్ఫుల్ పర్సన్ ఫైట్ చేయడానిక? ఈ పవర్ఫుల్ పర్సన్ ఫైట్ అండ్ ఇఫ్ ఐ లాస్ గెట్ మ్యారీడ్. డైరెక్ట్ గా ఒకరు కళ్ళలోకి చూసి చెప్పింది, ఐ విల్ బి మ్యారీడ్ అనేసరికి మనకింట ఒరే ఒకరు ఏంటిది, వాట్ అబౌట్ మీ? లే ఒకరు ఏంటిది, నాకెందుకు ఎప్పుడు ఫీలింగ్స్ పడరు? అబ్బో ఒకరు ఏ వామలా పాప, ఆడు కాదు పవర్ఫుల్, నేను గ్రేట్ కెంటాని నేనే. అలా కైజు పైలట్ ని నిన్ను ఓడించింది నేనే, సో నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్నే. అమ్మయ్య థ్యాంక్స్ రా కెంట, నా మీద ఉన్న గోళని నువ్వు తీసుకుంటున్నావు. రే ఒక కెంట గారు చెప్పిన నమ్మకం, నువ్వేరా సూపర్ స్ట్రాంగ్. ఓకే బేబీ, నా టాలెంట్ ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తా. లే వన్ మీ హోమ్లో కమ్ టు డాడీ. ఒక కింటాగాడు బిల్డప్ ఇస్తూ ఉంటే హోమ్లో వచ్చి డైరెక్ట్గా ఒకరోని వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. కింటాగాడు అసలు ఇక్కడ దెబ్బకి షాక్ అయిపోతాడు. హక్ చేసుకునేసరికి కింట, రే మ్యాజిస్ట్రీ మనకు ఆమెకి రివర్స్ ట్రాన్స్లేటర్ ఏమైనా లేదా ఏంట్రా? ఈ పిల్ల నాకు పెళ్లి చూపు ఇవ్వకుండా ఓపురాన్ని పట్టుకుంటుంది ఏంట్రా? ఇక్కడ కామెడీ జరుగుతూ ఉంటే కట్ చేస్తే ఒక అబౌండెడ్ డార్క్ బిల్డింగ్ లో సీన్ షిఫ్ట్ అయ్యింది. సబ్స్క్రిప్షన్ ఏజెంట్స్ వచ్చాయి. ఒరే ఎంతకు మీరు రావడం ఇదే ఫస్ట్ టైమా? మీకు తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చారు? కానీ వాళ్ళు మాట్లాడుతుండగానే ఒక టెరిఫైయింగ్ ఫిగర్ వెనక నుండి వచ్చింది. డైరెక్ట్ గా ఆ కూల్ ఏలియన్ మీద అటాక్ చేసే స్కల్ ని క్రాష్ చేసేసాయి. మీరా నన్ను ఆపింది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నాదే. యువర్ థింగ్స్ ఆర్ మై థింగ్స్. కొత్త విలన్ ఎంట్రీ చూసాక మళ్ళీ మనం మోమో ఇంటికి వచ్చేస్తాం. మోమో వేసే వాళ్ళ ఇంట్లో టాకోయోకి పార్ట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది.
అసలు ఏంటిది ఈ జర్క్ ఫేస్ పిల్ల మన ఇంట్లోకి వచ్చి మన ఫుడ్ తింటుంది. వీ ఆల్మోస్ట్ డైడ్ బికాస్ ఆఫ్ హియర్ కింట. అయిరా ఆమె చాలా ప్రెటీగా ఉంది కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వు. టర్బో గ్రేని వచ్చి అయిరా ఫుడ్ తింటున్నాం కదా సైలెంట్గా ఉండు, లేకపోతే నీ ముక్కు మీద కొడతా అంటుంది. వాములు నీతోనే మాట్లాడుతున్నా, ఏదో ఒకటి చెప్పు పిల్ల. కూల్ అయ్యారా, ఆమెకి మన లాంగ్వేజ్ రాదు. మ్యాథ్స్ సిస్టమ్ అంకుల్ డివైస్ రెడీ చేస్తున్నాడు, ఇప్పుడు ప్రశ్నలు అడక్కు. ఒకరు అందరికీ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే మిస్ అయ్యారా, ఆమె వచ్చింది మనల్ని చంపాలని కాదు, ఆమె కల్చర్లో స్ట్రెంగ్త్ నిరూపించుకుని హస్బెండ్ని వెతుక్కుంటూ ఫైట్ చేస్తుంది. హస్బెండ్ వాట్ ద ఫంక్. ఒకరు అవును, మే కంటే ఎవరికంటే ఎక్కువ పవర్ ఉంటుందో ఆమెను పెళ్లి చేసుకోవాలని. అయితే మనం ఆమెను డిఫెక్ట్ చేసాం కాబట్టి ఆమె నన్ను స్ట్రాంగెస్ట్ హస్బెండ్ అనుకుంటుంది అని ఒకరం చెప్తాడు. ఒకరు ఆమెను నేను అండ్ ఐరా కలిసి కొట్టాం, నువ్వు కాదు కదా. హౌ ఇస్ షీ థింకింగ్ యు ఆర్ హర్ హస్బెండ్. హల్డన్ నాకు అక్కడ ఉంది, నేను కూడా ఫైట్ చేశా అంటాడు కింట. మధ్యలో అంత గొడవ నడుస్తున్నా ఓములో మాత్రం హైపర్ ఫోకస్తో ఆకలిలోకి లాగేస్తుంది. అబ్బా మీ సోమ చాలా తింటున్నారే, ఇంకో ప్లేట్ తీసుకుంటారా మిస్ అయ్యేసి. బాగా తినకుంటే నాకు చాలా ఇష్టం, తింటే తినండి ఇంకా కొంచెం కుక్ చేస్తా. ఓములు తింటుంటే మన అయాసి జల్సీ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆమె పోటీగా ఓములుని స్టార్టింగ్ ఇస్తుంది. ఓములు ఏమో ఇన్నోసెంట్గా క్యూట్ స్మైల్ ఇస్తుంది. అయాసి మనసులో ఏదో ఉంది వీడి దగ్గర, ఒకరిని ఎలా అయినా దూరం చేయాలి ఈమె నుండి అని అనుకుంటుంది. ఇంతకి నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందో ఒకరని, ఈ ఏలియన్ పిల్ల మీద నాకు అసలు నమ్మకం లేదు. అది మిస్ అయాసి, ఆమె మన పార్ట్నర్ లాగా ఫైట్ చేస్తుంది కదా. అరే బాబు, ఆమె మన హౌస్ని బీట్ చేసింది, మన స్పేస్ వాయిడ్లోకి లాక్కెళ్ళింది, ఇప్పుడేమో ఇక్కడ ఇన్నోసెంట్ డ్రామా ఆడుతుంది, ఎక్స్ట్రా ఎనర్జీ స్టోర్ చేసుకుంటుందేమో ఎవరికి తెలుసు. షీ కుడ్ బి వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు అటాక్ అస్ అగైన్. లేదనుకుంటా మిస్ అయాసి. చూడండి అక్కడ కింట అండ్ జీజీతో కలిసి ఏదో సైన్స్ టెక్తో స్టడీ చేస్తుంది. మన జీజీ అండ్ కింట అయితే వాములో కైజో షూట్ టెకో మ్యాజిక్ చూసి ఫిదా అయిపోయారు. వావ్, ఆస్ట్రోనిక్స్ రా, ఇన్సైడ్ హర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ ఉంది, ఫుల్ ఫ్యూచరిస్టిక్. కింట వాములో పాప ఇంకా లేట్ ఎందుకు, ఒకసారి నన్ను కూడా ట్రై చేయని. సూట్ వేసుకొని కిక్ కొడితే ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఇక్కడ జీజీ అండ్ కింట ఫుల్ హైప్లో ఉంటే లోపలికి వస్తే అయాషా ఇంకా గట్టిగా ఒకరిని కళ్ళలోకి కూర్చొని చూస్తున్నారు. వై వాంట్ యూ లుక్ మీ ఇన్ ద ఐ, గాట్ ఏ గిల్టీ కాన్షియస్నెస్ అండ్ మైండ్ బ్లాక్ అయిపోయిందా. కంట్రోలింగ్ ఏం లేదు ఇక్కడ, నా మొహం ఎలా ఉంటుంది మిస్ అయాషా, నేను అలర్ట్గానే ఉన్నాను. బయట జీజీ వాముల దగ్గర థమ్స్ అప్ ఇస్తూ సూట్ కంట్రోల్ చేసుకుంటున్నారు. వాముల లైక్ దిస్ థమ్స్ అప్ ఓకే అని సడన్ గా జీజీ టెస్ట్ చేస్తుంటే కైజో షూట్ స్కాన్ మోడ్ యాక్టివేట్ అయింది. డిస్ప్లేలో ఒక మిస్టీరియస్ రోబోటిక్ ఎనిమీ బేస్ ఆర్ ఏలియన్ సిగ్నల్ బీప్ అని బ్లింక్ అయ్యింది. ఇస్ దిస్ హోల్ రాడర్ బీప్ బీప్ అంటుందేంటి. డేంజరస్ వైప్ గైస్, కైజో షూట్ సెన్సర్లో ఏలియన్ థ్రెట్స్ రిజిస్టర్ అవుతున్నాయి అని తెలిసింది. చేస్తే ఈ చీకోబమ్మ చెప్తున్నా విను, ఈమె ఒక ఏలియన్, ఈమెను మన హౌస్లో ఎలా ఉంచగలను. బట్ షీ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ స్టూడెంట్. ఆక్టోపస్ షేప్లో ఏం లేదు కదా, దానికి మనిషిలానే ఉంది. ఐ విల్ కాంటాక్ట్ ది స్కూల్, నువ్వు ఆమెను నీతో పాటు తీసుకెళ్ళి. ఏంటి నేనా, ఏ ఏలియన్ పిల్ల, నేను నిన్ను మెయింటైన్ చేయాలా. మా రూమ్కి తీసుకెళ్ళి స్కూల్ యూనిఫామ్ ఇస్తుంది, కానీ వాములోకి డైరెక్ట్గా కైజో షూట్ నుండి బయటకు రావడం అండ్ క్లాత్స్ వేయడం అర్థం కావట్లేదు. టేక్ ద ఆఫ్ చేంజ్ ఆఫ్ ది కైజో షూట్ ఓకే, డ్రెస్ వేసుకో పిల్ల. వాట్ అని ఓమ్లో షాకింగ్ రియాక్షన్తో ఉంది. నీకు చెప్పేది ఈ కాలేజ్ డ్రెస్ వేసుకో అని. షూట్లోని ట్రాన్స్ఫర్మేషన్ సైజ్ ట్రాన్స్ఫర్మేషన్ స్విచ్ నొక్కితే ఓమ్లో కైజో షూట్ గట్టిగా పెరగడం స్టార్ట్ అయింది. దాంతో మోము భయపడి ఆపేసింది దెబ్బకి. ఓహో ఆగు, పెద్దగా మారకు. తర్వాత ఇక ఫైనల్లీ హెడ్ పార్ట్ మాత్రమే ఒరిజినల్ హ్యూమన్ ఫేస్ ఉంచి స్కూల్ డ్రెస్ వేసుకుని ఇద్దరు రోడ్డు మీద నడవడం స్టార్ట్ చేశారు. హెడ్డే కదా, అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే అనేది మాకు ఏమో ఓడేం కాదు. నా పేరు చెప్తా, నా తర్వాత నువ్వు వెంటనే చెప్పు. నా పేరు మోమో. మోమో వా, నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటున్నావు, అంటే నువ్వు చాలా అలాగే చాలా తెలియదు అనమాట. కానీ స్ట్రీట్లో నడుస్తుంటే వామ్లో కైజో షూట్ సెన్స్ అగైన్ బ్లింక్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఎనిమి ఫారెస్ట్ టార్గెట్ చేస్తున్నాడు ఏమో.
ఏలియన్ పిల్ల, నా నేమ్ మోమో అని నేర్చుకున్నావుగా, ఇక నుండి నన్ను అలాగే పిలువు. స్కూల్లో నీట్గా ఉండు, అరవకుండా స్టాండర్డ్గా ఉంటే అయిపోతుంది. కానీ గేట్ దగ్గర చూస్తే హోల్ స్కూల్ అసెంబ్లీ క్రౌడ్ వెయిట్ చేస్తుంది. టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ అందరికంటే దగ్గర నిలబడి ఉన్నారు. ఎందుకు కాలేజ్కి వెళ్తూ మధ్యలో పాతబడిన ఇంటికాడ ఆగి దండం పెట్టుకొని వెళ్ళారు. కానీ వాళ్ళ మా అమ్మ అటువైపు వెళ్ళొద్దని చెప్పింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ఉందా? మోమో వాళ్ళ బామ్మ అటువైపు ఎందుకు వెళ్ళొద్దని చెప్పింది? ఈ ఏలియన్ పిల్ల ఎవరు? ఆ కొత్త ఏలియన్ ఎవరు? ముందుగా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేయాలంటే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ తెలుగు యానిమే యూత్.